ఈ రోజుల్లో 90s కిడ్స్ అమ్మాయిలు ఇండిపెండెంట్ గా బతకడం ఎంత కష్టంగా అయిపోయిందో తెలుసా. చదువు అయిపోయిన వెంటనే జాబ్ తెచ్చుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు బానే ఉన్నారు. మ్యారేజ్ అయ్యాక సెటిల్ అయిపోయే వరకు పిల్లల్ని ప్లాన్ చేయకుండా మంచిగా సెటిల్ అయ్యాక పిల్లల్ని ప్లాన్ చేసిన వాళ్ళు బానే ఉన్నారు. కోవిడ్ టైంలో ఎలాగోలా జాబ్ లో ఎంటర్ అయిపోయి ఎట్లాగోలా సెట్ అయిపోయారు. అందరూ ఏదో ఒక విధంగా ఎర్న్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు జాబ్ లేకుండా కిడ్స్ రెస్పాన్సిబిలిటీతో హస్బెండ్ ముందు, సమాజం ముందు, పిల్లల ముందు కూడా నేను ఏం చేస్తున్నాను అనే ఒక పెద్ద ప్రశ్న అయితే వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. పేరుకేమో బీటెక్లు, ఎంటెక్లు అవి యూజ్ చేసుకోవడానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకా ఇంటర్ లో, 10th లో మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు నయం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు. చదువు లేదు కదా అని చెప్పేసి సమాజం అయితే ఈజీగా వదిలేస్తుంది. కానీ క్వాలిఫికేషన్ ఉండి కాలం కలిసి రాక, ధైర్యం సరిపోక, లేకపోతే లేట్ మ్యారేజెస్ అయిపోయి చిన్న పిల్లలు అన్ని కూడా కలిసి మహాసముద్రం లాగా అయితే వాళ్ళ బ్రెయిన్ లో తిరుగుతా ఉంటది. అసలు ఇంకా ఇది లైఫా లేకపోతే ఇంకేమన్నానా అని చెప్పేసి ప్రతి రోజు వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారో అసలు జాబ్ లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆ బాధ. ఇంట్లో పని ఎంతైనా చేస్తుంటారు, వాళ్ళు ఎంత కష్టమైన పడుతుంటారు, మనం డబ్బులు సంపాదించట్లేదు అనుకుంటారేమో అని ఒక ప్రశ్న లోపల తిరుగుతా ఉంటది. ఎంత తిప్పలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉంటాయో తెలుసా అసలుకి.